కొత్త బిల్లులో పని 4 ప్రధాన రంగాల్లో విభజించారంట. ఇంతకుముందు మెయిన్ అయితే నీరు లేదా రోడ్లు ఈ రెండే కాన్సెప్ట్ ఉండేది, వేరే కాన్సెప్ట్ల ప్రకారం ఉండేది కాదు. మిగతా ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. దానికి వీళ్ళు 4 పార్ట్స్ విభజించారు. ఒకటి నీటి భద్రత, రెండోది గ్రామీణ మౌలిక సదుపాయాలు. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించే మెయిన్ మౌలిక సదుపాయాలు అంటే అన్ని రకాలుగా వస్తాయి. ఇప్పుడు పాఠశాల ఉంది, ఆ పాఠశాల కాంపౌండ్ వాళ్ళు లేదు, దీంట్లో కేటాయించుకుని దానికి చేసుకోవచ్చు. రోడ్లు వేసుకోవచ్చు, మరమ్మతులు చేసుకోవచ్చు. నీటి భద్రత సంబంధించి ఎక్కడైనా లీకేజ్లు ఉంటే వాటి పైప్ లైన్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన కూడా కొన్ని సందర్భాల్లో పొలాల వరకు వెళ్ళి అక్కడ ట్రాక్టర్ వెళ్ళే సదుపాయాలు ఏదైతే అక్కడ వరకు రోడ్డును వాళ్ళే కొన్ని దగ్గర మట్టి తవ్వి తెచ్చి వేసి దాన్ని ఈ వికసిత భారత్ కార్యక్రమంలో కూడా చేసుకోవచ్చు. జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, బతకడానికి ఉపయోగించే మౌలిక సదుపాయాలు కూడా చేసుకోవచ్చు అంట. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలు, ఎగ్జాక్ట్లీ ఒకసారి విపరీతమైన వర్షాలు, కరువు రావచ్చు, ఇట్లాంటి విపత్తులు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా దానికి కూడా కేటాయిస్తూ చేశారు. ఇది కూడా ఉండాలిగా. ఇప్పుడు కరువు వచ్చింది, ఆ పని లేదమ్మా, వర్షాలు పడ్డాయి, పని లేదు కాబట్టి మీకేం రాదు, సో దాన్ని కూడా యాడ్ చేశారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఒక మెట్టు ఎక్కువిస్తున్నారు కానీ తగ్గించట్లేదు. కాకపోతే వీళ్ళ ఆందోళన అంటే మేము పెట్టాం, మా పేరే ఉండాలి, మాకే రావాలి, క్రెడిట్ రావాలి అని చెప్పి అయ్యో పేరు తీసేశారు కాబట్టి ఇంక పేరు వీళ్ళకి వెళ్ళిపోతున్న భయంతో చేస్తున్న ఆందోళన తప్ప ఇందులో ఆ పథకంకి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. డిజిటల్ పర్యవేక్షణ పథకం కింద అన్ని పనులు వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్లో జరుగుతాయి. ఎవడు ఇందులో మధ్యలో మింగేయడానికి నొక్కేయడానికి ఛాన్సే లేదు. అలాగే పథకం మరొక పాయింట్ చూస్తే వ్యవసాయ సీజన్లో మినహాయింపు. ఇప్పుడు సీజన్ ఉంది మనకి, ఇప్పుడు సీజన్ వరి కోతగా రావడము, దాన్ని పోగులుగా చేయడము, తర్వాత ధాన్యం మిల్లుకు చేర్చడము, తర్వాత పంట చేతికి రావడము, ఇది అదే కదా. మనం జనవరి 20న జనవరిలో సంక్రాంతి పండుగ చేసుకున్నది. ఆల్మోస్ట్ ఆల్ జూన్ జూలై నుంచి ప్రారంభమైన పనులు, దాన్ని ఏమంటారు, దమ్ము పట్టడము, ఉణుపులు అంటారు, కోతలు అంటారు, ఇవన్నీ అయ్యేసరికి డిసెంబర్లో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో అప్పుడు ఈ వికసిత భారత్ ప్రోగ్రాం ద్వారా కాకుండా మిగతా టైంలో చేసేలాగా 365 రోజుల్లో ఈ 125 రోజుల కార్యక్రమం పెట్టడానికి కారణం అది. ఇక్కడ చూడండి, వ్యవసాయ పనులు ప్రభావితం కాకుండా ఉండటానికి వ్యవసాయ పీక్ సీజన్లో 60 రోజులు కార్మికులు పనిలో నియమించరు. అలాగే డిజిటల్ MIS, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ, సామాజిక ఆడిట్ ద్వారా పథకం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది.